నిన్న నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు అదే నగరి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్ అయినటువంటి రోజా గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజా గారు 2000 రూపాయలకి ఏ పనైనా చేస్తారు, అది నేననే మాట కాదు, అది అందరూ అనే మాట అని చెప్పేసి అన్నారు. ఆవిడ వ్యాంపుకి ఎక్కువ నటికి తక్కువ అని చెప్పేసి మాట్లాడారు. ఈ వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఏమండి గాలి గారు, మీరు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, మీరు ఒక మహిళని ఈ విధంగా ఎలా మాట్లాడుతున్నారు? మీ క్రింద 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక సామాన్యమైన వ్యక్తిగా మీరు ఒక మహిళని నేను కాదు ఇది నలుగురు అంటున్నారని చెప్పేసి అంత తేలిగ్గా మాట్లాడేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీరు మా రోజా గారిని అవమానించారని చెప్పేసి అనుకుంటున్నారా? మీరు టోటల్ సినీ ఇండస్ట్రీని అవమానించారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు నటీమణులు స్వయం కృషితో కష్టపడి ఒక మంచి పాత్రలు చేసి వారికంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నారు. వారికంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులుగా గావించారు. అటువంటి కోవకు చెందినటువంటి రోజా గారిని, అటువంటి సినీ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి రోజా గారిని మీరు అంత హేళనగా మాట్లాడుతున్నారంటే ఆవిడ ఒక్కడిని మీరు అన్నట్లు కాదండి. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మొత్తం మహిళ నటీమణులు అన్నట్లు మీరు. అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక మంచి నటుడు, మంచి మంచి సినిమాలు చేశారు, మంచి పాత్రలు చేశారు. దయచేసి మీరు ఈ విషయం మీద స్పందించాలి, మీరు ఈ విషయాన్ని ఖండించాలి కూడా. ఎందుకంటే మీరు సినీ ఇండస్ట్రీ ద్వారా 10 మందికి తెలుసు. అదే సినీ ఇండస్ట్రీ ద్వారా మీరు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి వేళ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీ అన్నయ్య గారు అయినటువంటి చిరంజీవి గారితో కూడా రోజా గారు మంచి మంచి పాత్రలు చేశారు. ఆ సినిమాలకి ప్రజాదరణ కలిగి ఉన్నారు. ఆవిడ ఎక్కడైనా సరే ఒక మంచి సినీ నటిగా మిగిలిపోయారు, మంచి మంచి పాత్రలు చేశారు తప్ప అసభ్యకరమైన పాత్రలు ఎక్కడ ఆవిడ చేసి చెడ్డ పేరు తెచ్చుకోలే. ఆవిడ నటిగా కాకుండా రాజకీయ రంగంలో అడుగు పెడితే ఆవిడ అవమానపరచడమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఈ రాజకీయ నాయకులు. ఒక కిరాక్ ఆర్పి మాట్లాడతాడు, సీమరాజా మాట్లాడతాడు, ఆ చేబ్రోలు కిరణ్ మాట్లాడతారు, అనిత గారు మాట్లాడతారు, అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడతారు మహిళల గురించి. కనిపించిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడటానికే మీరు డబ్బులు ఏమైనా పేటిఎం కల్లా పనిచేస్తూ ఉన్నారా? మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకురాలను కూడా, మహిళల్ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ మీరు అవమానకరంగా మాట్లాడటం, ఎవరు చేత పడితే వాళ్ళ చేత అవమానకరంగా మాట్లాడించడం, క్యారెక్టర్ అసెసినేట్ చేయించడం, ఇది పద్ధతి అని అడుగుతున్నా. అన్ని పార్టీల్లో మహిళలు లేరా? అందరూ ఇదే కోవకు చెందిన వాళ్ళేనా? ఇదే విధంగా గతంలో బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా చెత్తగా ఉండే వచ్చారా రాజకీయాల్లోకి? మీ పార్టీలో మహిళలు కూడా ఇటువంటి వాళ్ళేనా? ఈ విధంగా మీ పార్టీలో మహిళలు ఇలానే అవమానపరుచుకుంటారా? కాబట్టి గాలి భానుప్రకాష్ గారు, దయచేసి మీరు అదే నగరిలో మా రోజా గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మీరు గనక ఈ విధంగా క్షమాపణ చెప్పకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళలే మీ ఇంటి చుట్టుముట్టి మిమ్మల్ని లాక్కొచ్చి నడు రోడ్లో నుంచోబెడతారని సెలవు తీసుకుంటున్నాను.